ఒడిశాలోని పూరి జగన్నాథ్ రత్న భాండాగారాన్ని 46 ఏళ్ల తర్వాత ఇవాళ తెరవనున్నారు. జస్టిస్ బిశ్వనాథ్ జీ కమిటీ నిర్ణయం మేరకు భాండాగారంలోని సంపదను లెక్కించనున్నారు. లెక్కింపులో ఎంతమంది పాల్గొంటారు, ఎన్ని రోజులు పడుతుంది అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. చివరిగా 1978లో ఈ భాండాగారాన్ని తెరిచారు. దీనికి రక్షణగా పాము ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిజం లేదని బలభద్రుని ప్రధాన సేవకుడు హల్దర్ మొహపాత్ర తెలిపారు. ఒడిశాలోని పూరి జగన్నాథుడి ఆలయ సమీపంలో రత్న భాండాగారం చిన్న ఆలయ తరహాలో ఉంటుంది. ఇందులో ఆభరణాలను భద్రపరిచేందుకు బహరా భాండార్ అంటే బయటి గది, భీతర్ భాండార్ లోపలి గది అనే 2 గదులుంటాయి. స్వామివారికి ఉపయోగించే ఆభరణాలు బయటి గదిలో, పాలించిన రాజులు, నేపాల్ పాలకులు ఈ ఆలయానికి విరాళంగా అందజేసిన బంగారు, వెండి, వజ్రాలు లోపలి గదిలో భద్రపరిచారు. ఒడిశాలోని పూరి ఆలయ రత్న భాండాగారం నేడు తెరుచుకోనుంది. 1978లో ఈ గదిని తెరిచి చివరిసారిగా అందులోని సంపదను లెక్కించారు. 70 రోజుల పాటు సాగిన ఈ ప్రక్రియలో 2 గదుల్లో రాళ్లు పొదిగిన 128.380 కేజీల బరువైన 454 బంగారు ఆభరణాలు, 221.530 కిలోల వెండి వస్తువులు ఉన్నాయని ఆడిట్లో తెలిపారు. ఆ తర్వాత 1982, 1985లో లోపలి గదిని తెరిచినా లెక్కలు నిర్వహించలేదు. 2018లో తెరవాలని ప్రయత్నించినా వీలు కాలేదు.